నామానికి అనంత స్తోత్రములు కలుగుగాక. దేవుని మహాకృపను బట్టి ఆగస్టు నెల 14వ తేదీ శుక్రవారం దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించేటువంటి సదవకాశము ప్రభువా మనకు ఇచ్చినందుకు దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు సెయింట్ స్టీఫెన్ సంఘం అంతా కూడా ఈ లైవ్ ప్రోగ్రాంలో ఆరాధనలో పాల్గొని దైవదేవుని పొందాలని సంఘమందరికీ మనం చేస్తూ మిమ్మల్ని అందరినీ ఆరాధన ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉన్నాము. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన కాలమంతా మీ ప్రేమ చేత కాపాడి ఈ శుక్రవారం ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా సెయింట్ స్టీఫెన్ సంఘ కుటుంబాలను కలుసుకునే భాగ్యాన్ని అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొనే సదవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ సాగుకుని కుమారుడు ఆత్మతో నింపండి. ఈ ఆరాధన సంఘానికి అనేక మందికి ఆశీర్వాదకరంగా సహాయం చేయండి. కరోనా విపత్తు వేళ మమ్మల్ని అందరినీ సంరక్షించి కాపాడి భద్రపరుస్తున్నందుకు వేలాదిగా స్తోత్రాలు చెల్లిస్తుంది. సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి. అధ్యక్షులంగా పీఠాధిపతుల వారిని, గురువులను, గురువేతర సిబ్బందిని, సంఘ విశ్వాసులను, నాయకులను మన కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది మా ప్రార్థన కోరుతున్నారు, ఎంతమంది సేవకులైనా మీకు మనం చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, అందరి ప్రార్థనలు మీరు ఆలోచించుకొని ప్రార్థన చేస్తున్నారు. దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు, నిస్సహాయ స్థితిలో ఉన్న సహాయం చేయండి. ఈ ఆరాధన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకొని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నుంచి వారి తర్వాత వాక్య Mighty
దేవుని నామానికి అనంత స్తోత్రములు కలుగుగాక. దేవుని మహాకృపను బట్టి ఆగస్టు నెలలో మరొకసారి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా సంఘటనలు కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారని, అందరూ ఆరోగ్యకరంగా ఉన్నారని నమ్మి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా బాగున్నారని దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. స్త్రీలైతే వారు ప్రతిరోజు 4 గంటల నుండి వారు లైవ్ ప్రోగ్రాం ద్వారా ఆన్లైన్లో వారు చేస్తున్న ప్రార్థనలు మన సంఘానికి ఎంతో దీవెనకరంగా ఉంటున్నాయని మీకు తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదివి వాక్య ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఇర్మియా గ్రంథం 17:5 యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకోవచ్చు. తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములలో మీ సన్నిధి చేత మమ్మల్ని కాపాడి ఇటు దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. తీవ్రమైన వరదలు, అన్ని చోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు, ఎన్నో ప్రాంతాలు నిరాశ్రమైనటువంటి ప్రాంతాలు ఉండగా మమ్మల్ని ఏ రీతిగా కాపాడినందుకు వందనాలు. ఆ బిడ్డలకు ఆశ్రయంగా ఉండగా మమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా స్టీఫెన్ సంఘ బిడ్డలు అనేకులు ఆత్మీయ మేలు పొందినట్లుగా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని, మీ సార్వత్రిక కుటుంబాన్ని ఆత్మతిని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ విపత్కాలంలో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్న తరుణంలో మనం ఏ రీతిగా కాపాడబడటం అనేది, మరి దేవునికి మనం ఎంతగా కృతజ్ఞత చెల్లించాలి అనేది ఒకసారి అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక పక్క కరోనాతో ప్రజలు చనిపోతా ఉంటే, మరొక పక్క కరువులు, వరదలు, తీవ్రమైన వర్షాభావం వలన చాలా ప్రాంతాలు జలమయమైనటువంటి సందర్భాలు. మరి వర్షాలు, వ్యాధులు ప్రబలకుండా ఉండినట్లుగా దేవుడు సహాయం చేయాలని మనం దేవుడికి ప్రార్థన చేద్దాం. సంఘమంతటికి మా కుటుంబ పక్షంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువారు మాట్లాడుతూ నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకోవచ్చు. తన హృదయం యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. భూలోకంలో మానవ జీవితంలో జీవన విధానం ఎలా ఉంది అంటే, మానవుడు
2 ఇతరుల మీద ఆధారపడడం, తన మనస్సును తన హృదయాన్ని దేవుని మీద నుండి తొలగించుకోవడం. దేవుని కన్నా మానవుల మీదనే ఎక్కువగా ఆధారపడటం అనేది సమాజంలో చూస్తూ ఉంటాం. అధికారుల మీద, ఆస్తి మీద, తనకున్న హోదా మీద, తనకున్న యోగ్యతల మీద ఆధారపడటమే ఎక్కువ మందిని చూస్తుంటాం. అటువంటి వారిని బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని కన్నా లోకములో ఉన్న వాటిని ఆధారం చేసుకునేవాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తా ఉంది. లోకంలో మనకు కొంతమంది భక్తులు కనపడతా ఉంటారు. వారిని మనం అభినందిస్తూ ఉంటాం. ఇది సహజంగా జరుగుతూ ఉంది. వారు పాడే పాటలను బట్టి, వారు చక్కగా ప్రార్థన చేయడం బట్టి, మంచి సాక్ష్యం చెప్పుటను బట్టి, దేవుని కొరకు ఆసక్తికరమైన పనులు చేస్తున్నప్పుడు మనం చూసి ఆనందించి వారిని మనం అభినందించకుండా ఉండలేము. అటువంటి వారు చేసే కార్యక్రమాలన్నీ మన ముందు కనబడతా ఉంటాయి. పాస్టర్ గారండి చక్కని వాక్యం చెప్తారండి, పాస్టర్ గారండి పాటలు పాడతారండి, సంఘ స్థిరమంత్రి వారండి చక్కటి ప్రార్థన చేస్తారండి, సంఘ నాయకులండి సంఘ పరిచయం బాగా చేస్తారండి అని ప్రశంసించకుండా ఉండాలి. కానీ దేవుని ఎదుట వారు చేసే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇది పరిశీలన చేయాలి. ప్రసంగం చేసేవారైనా, పాటలు పాడేవారైనా, ప్రార్థన చేసేవారైనా, సేవ చేసేవారైనా మనం కనబడినప్పుడు మెచ్చుకుంటాం. కానీ దేవుని దృష్టిలో వారి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి అనేది ప్రశ్న. వారు చేసేటువంటి కార్యక్రమాలు దేవుని చిత్తానుసారంగా చేస్తున్నారా? చేసే పనులు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయా? దేవుని మహిమ కొరకు జరిగిస్తున్నారా? వారి సొంత మహిమ కొరకు జరిగించుకుంటున్నారా? ఇది మానవులమైన మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఒక మంచి గొప్ప వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన బైబిల్ గ్రంథంలో మహాఘనత కలిగిన సొలొమోను మహారాజు. ఆయన 1000 దహన బలులు అర్పించిన బలుడు, 1000కి పైగా దేవునికి ప్రార్థనలు చేసినటువంటి వాడు. క్లుప్తంగా చెప్పాలంటే దేవుని దర్శనాన్ని చూసిన వాడు, దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందుకున్నవాడు, దేవుడిచ్చిన జ్ఞాన వాక్కులు అనేక మందికి కనపరిచిన వాడు. రాజులు రాణులు సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలించడానికి బూదిగంతముల నుండి వచ్చినటువంటి వారు. ఈయనకున్న క్వాలిటీస్ చూస్తే మహాజ్ఞాని, దర్శనాలు చూసినవాడు, దహన బలులు అర్పించినవాడు, శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందినవాడు, ప్రపంచ నలుమూలలా తన జ్ఞానాన్ని వ్యాప్తి జరిగి ఘనత పొందినవాడు. అనేక మంది వచ్చి ఆయన బహుమానాలు ఇచ్చి ఆయన జ్ఞాన వాక్కులు విన్నారు. అంటే ఎంత గొప్పవాడో ఊహించారు.
దేవదారు దొరికి సరళ వృక్షాలతో దేవాలయాన్ని నిర్మాణం చేశారు. చారిత్రాత్మకమైన ప్రపంచంలో అటువంటి దేవాలయం నిర్మాణం జరగలేదు. రెండోది, దేవాలయంలో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది అక్కడ. ఇలాగా ఎన్నో గొప్ప ఘనమైన కార్యాలు చేశాడు సొలొమోను. 1000కి పైగా జ్ఞానయుక్తమైన సామెతలు రాశాడు. మీ దేవుని పిల్లరా, ఎంత గొప్పగా చెప్పుకోవచ్చండి సొలొమోను మహారాజు గురించి. అసలు ఆయన జ్ఞానం కానీ, ఆయన ప్రార్థన కానీ, ఆయన దేవాలయ నిర్మాణం కానీ, ఆయన జ్ఞానవాక్కులు కానీ, ఆయన ఆలయాలు కట్టడం కానీ, ఆయన భవనాన్ని కట్టడం కానీ ఇంకా వర్ణించలేదు. కానీ అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. ఆయన జీవితంలోకి తొంగి చూస్తే మహాజ్ఞాని, మహాబలుడు. దేవుడే చెప్పాడు, మీలాంటి వాడు పుట్టడు, పుట్టబోడు అని. ఆయనకున్న జ్ఞానం పుట్టబోయేవాడు కూడా ఉండదు అని ముందే చెప్పాడు దేవుడు. అంత జ్ఞానం. చారిత్రాత్మకమైన ఆలయ నిర్మాణం చేశాడు, బలులర్పించాడు. పరిశుద్ధాత్మను ఆలయంలోనికి ప్రార్థన ద్వారా ఆహ్వానించే అంత గొప్పదనుడు. ఇవన్నీ ఆయనలో మనం చూసినప్పుడు ఎటువంటి రాజండి, ఎటువంటి గనుడండి అని చెప్తాం. కానీ దేవుని విషయం వచ్చేటప్పటికి దేవుని దృష్టికి చెడు నడత నడిచి యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు అని బైబిల్. కొన్ని లోపాలు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి. మహాబలుడే, చారిత్రాత్మకమైన వ్యక్తి, అందరి చాలా ప్రశంసలు అందుకున్నవాడే. కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన జీవితం దేవునికి వ్యతిరేకంగా ఉంది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 3. తన తండ్రి దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఇచ్చను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచుండెను. ఇక్కడ క్లియర్గా రాసింది కదండి. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దావీదు నడిచిన నీతి మార్గములో, దేవుని ధర్మశాస్త్రములో నడిచాడు. కానీ దేవుని ప్రేమ ఉంచాడు. కానీ అతడు ఉన్నత స్థలములలో బలులర్పించుట మాన లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఘనత కలిగిన వాడు భయభక్తులలో నడుస్తూ కూడా లోకానుసారమైన బలులు అర్పిస్తూ వచ్చాడు. ఒక పురుషుడు ఒక స్త్రీకి బద్ధుడై ఉండకపోతే ఆ వివాహ బంధాన్ని కించపరిచినట్లే. ఒక భక్తుడు, ఒక విశ్వాసి దేవునికి మాత్రమే బద్ధుడై ఉండకపోతే ఆ దేవుడిని అవమానపరిచినట్లే. సొలొమోను ఏం చేశాడు? చరిత్ర ఉంది, ఆస్తి ఉంది, పేరున్నాయి, ప్రతిష్టలున్నాయి, ఘనత ఉంది, ప్రపంచంలో పేరెన్నిక కన్నాడు. కానీ దేవునికి మాత్రమే విశ్వాసిగా ఉండలేకపోయాడు. ఆలోచిస్తున్నారు మీ దేవుని బిడ్డలారా? ద్విమనస్క తత్వం, రెండు మనసులు కలిగిన ఆలోచన. దేవుడు రెండు కావాలంటే సాధ్యం కాదు. ఆలోచిస్తున్నారా? మన జీవితంలో
పదవులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, సంపద ఉంటుంది, భవంతులు ఉంటాయి, లోకంలో పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి మన జీవితం ఎలా ఉంది? దేవుడి ఎదుట మన ప్రజలు ఏదైతే మనం పొగుడుతున్నారో దేవుడు కూడా పొగడగలిగే జీవితాన్ని మనం జీవిస్తున్నామా? దేవుడు కూడా మెచ్చుకోగలిగిన జీవితాన్ని జీవిస్తున్నామా? సొలొమోను రాజుకు వచ్చేటప్పుడు ప్రజలందరూ మెచ్చుకున్నారు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అతడు రెండు మనసుల ద్వారా అటు దేవుడు దెయ్యము రెండూ కావాలని కోరుకుంటున్నాడు. కోరుకుంటమే కాదు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దెయ్యాన్ని ఆరాధిస్తున్నాడు. ఎలా సాధ్యం? బైబిల్ ఏం చెప్తుందంటే పూర్ణ హృదయంతో నీ ప్రభువును సేవించాలి. ఈ కరోనా కాలంలో మనకున్న వాటితో మనము ఇతరుల చేత పొగడించబడి మెప్పింపబడే స్థితిలో ఉన్నామా? దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి మన స్థితి ఎలా ఉంది? ఒకసారి మళ్ళా మనం పరిశీలన చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఇది యథార్థముగా దేవునిని అనుసరించలేదు. ఇది మొదటి తప్పిదం. కొన్నిటిని క్లుప్తంగా ఈరోజు మీతో మీ ముందు ఉంచాలని ఆశపడతాను. రెండవది, సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానం, ప్రసంగి జ్ఞానం. ప్రసంగి 1వ అధ్యాయం 17వ వచనంలో సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం సామాన్యమైనది కాదు. నీలాంటి జ్ఞాని ప్రపంచంలో ఉండడు, ఉండబోడు అన్నాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసము వెర్రితనము మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇది గాలిపై ప్రయాసపడుటై అని తెలుసుకొంటిని. చాలు. దేవుడిచ్చిన జ్ఞానమును సరిగా వినియోగించుకోలేదు. దేవుడిచ్చిన జ్ఞానం దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని ఘనత కొరకు వినియోగించుకోలేదు. జ్ఞానము దేవుడిచ్చాడు. ఈ జ్ఞానం ద్వారా ఇచ్చిన దేవుడిని గణపరచాలి, నన్ను గణపరిచిన దేవుడిని గణపరచాలి. బైబిల్లో ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మరి దేవుని నిన్ను గణపరిస్తే నువ్వు దేవుని గణపరుస్తున్నావా, లోకములో ఉన్న వాటిని గణపరుస్తున్నావా? ఆలోచించండి ఒకసారి. దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకోవడం మంచిదే, కానీ ఆ జ్ఞానము దేవుని కొరకు, దేవునికి ఘనత చేకూరటం కొరకు, దేవునిని లోకంలోనికి చూపించడం కొరకు వినియోగిస్తున్నామా? చాలా మంది మాటకారులు ఉంటారు, వ్యవహారకర్తలు ఉంటారు. నేను బాగా మాట్లాడగలను అనుకుంటాం. మన మాటలు కానీ, మన వ్యవహారం కానీ, దేవుడు మనకిచ్చిన జ్ఞానయుక్తమైన పలుకులు కానీ ఇచ్చిన దేవునికి ఉపయోగపడుతూ ఉన్నాయా? ఈ జ్ఞానాన్ని సొలొమోను రాజు వినియోగించుకోలేదు. ఆయన ఉంటాడు, నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసము వెర్రితనము మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, అయితే ఇది గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటుంది. ప్రయాస వేస్ట్, జ్ఞానం వేస్ట్, ఈ లోకం వేస్ట్ అంటున్నాడు. అంత అర్థం అంటున్నాడు. ఆలోచిస్తున్నారా? దేవుడు అంత స్థితినిచ్చి, అంత పేరు ప్రతిష్టనిచ్చి, అంత జ్ఞానాన్ని ఇస్తుంది, అంత వ్యర్థం అంటున్నాడు. వెర్రితనం అంటున్నాడు, మతిహీనత అంటున్నాడు. ఒకడట ఒక ఔషధం కనిపెట్టాడు. ఔషధం ఏంటి? చనిపోయిన జీవుల మీద వాటిని ప్రోక్షిస్తే ఆ చనిపోయినవి బ్రతుకుతాయి. అది వాడికున్న జ్ఞానం. వాడికున్న జ్ఞానంతో ఒక ఔషధాన్ని కనిపెట్టాడు, మందు. ఆ మందు ఏంటంటే, ఏ జీవి కానీ జంతువు కానీ చనిపోతే దాని మీద చలితే అది
బ్రతుకుతుంది. ఈ కనిపెట్టిన మందుని ఒకరోజు అడవిలో ప్రయాణం చేసుకుని వెళుతూ చిరుతపులి చనిపోయిన కళేబరం కనబడింది. ఈ మందు పనిచేస్తుందా లేదా అని చిరుతపులి మీద చల్లాడు. ఆ చిరుతపులి బ్రతికి వాడిని తిని చంపేసింది. వాడికి ఉన్న జ్ఞానమైతే ఉంది, జ్ఞానమైతే పొందుకోగలిగాడు. దాన్ని ఎక్కడ ఉపయోగించాలో, ఎలా ఉపయోగించాలో, ఎలా దానిని అనుసరించాలో వాడు అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు దేవుడు బిడ్డలారా, కొందరి జ్ఞానం వారిని పతనంలోనికి తీసుకెళ్తా ఉంది. సొలొమోను జ్ఞానం అతని జీవితాన్ని పతనం చేసింది, అతని బ్రతుకును భ్రష్టు పట్టించేటట్లు చేసింది. దేవుడిచ్చిన జ్ఞానం దేవుని మహిమ కొరకు సొలొమోను మహారాజు వాడలేదు. అటు లోకానికి దేవునికి రెండింటికి ఉపయోగించాడు. చివరికి వ్యర్థం, ప్రయాస వ్యర్థం, ఇది మతిహీనత, విస్తారమైన జ్ఞానాభ్యాసం చేయడం అంత ఆయాసకరమైనది అని వ్యర్థమైన మాటలు మాట్లాడాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన తలాంతులు దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య సువార్త కోసం, దేవుని గొప్పతనం కోసం, దేవుని మహిమను లోకానికి చూపించడం కోసం, దేవుని రక్షణ చూపించడం కోసం వినియోగించేటువంటి వారంగా మనం ఉన్నాము. ఆలోచించాలి. ఇక మూడవదిగా మనం గమనిస్తే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. నా కొరకు నేను వెండి బంగారములు రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకొంటిని. మళ్ళా చదువుతుంది. ఈయన ఏమన్నాడంటే, నా కొరకు నేను వెండి బంగారము రాజులు సంపాదించేంత సంపద, దేశములో ఆయా చోట్ల దొరికే సంపద కూర్చుకున్నాను. గాయకులకు గాయకురాండ్రకు మనుషులు ఇచ్చేయించు సంపద, అంటే మనుషులు మెచ్చుకునే సంపద, మనుషులు మెచ్చుకునే సంపద, బహుమంది ఉపపత్తులు, అనేక మంది భార్యలు. దేవుడికి ఆధిక్యత ఇచ్చింది, దేవుడికి జ్ఞానం ఇచ్చింది, దేవుడి తనకి ఐశ్వర్యం ఇచ్చింది, సంపద ఇచ్చింది. నా కొరకు అంటాడు. మాట చూసారా? నా కొరకు వెండి బంగారం సంపూర్చుకున్నా. చుట్టుపక్కల రాజులు కప్పముగా బంగారం వెండి కట్టారు, పన్ను చెల్లించారు బంగారం రూపంలో. ఆయన దగ్గర ఉన్న బంగారం ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. అందుకే దేవాలయం నట్టీలు బంగారం, అతి పరిశుద్ధ స్థలమేమో మేలిమి బంగారం, తలుపులు బంగారం, కిటికీలు బంగారం, మేకులు బంగారంతో చేశారు. డాళ్ళు బంగారం, కత్తులు బంగారం, అంటే ఎంత బంగారం సమకూర్చాడు. ఆలోచిస్తున్నారా? నా కొరకు సమకూర్చుకున్నాడు. దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కోసం. బైబిల్ ఏం చెప్తుంది? మొదట నా రాజ్యము నీతిని వెతకండి, అన్నీ మీకు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, అన్నీ ఇస్తానంటున్నాడు దేవుడు. కానీ సొలొమోను ఏం చేశాడంటే, బంగారం సంపాదించడానికి, వెండిని సంపాదించడానికి, గాయకులను గాయకురాలను సంపాదించడానికి, ప్రజలు మెచ్చుకోవడానికి. చూడండి, శాబాదేశం కాడ వచ్చింది. సొలొమోను వైభవాన్ని చూసింది, కట్టడాలు చూసింది, చేయించిన పీఠం చూసింది, ఆయన జ్ఞానయుక్తమైన మాటలు చూసింది, బంగారం ఎంతో ఇచ్చి వెళ్ళింది. ఇలా ఎంతో మంది రాజులు ఇచ్చారు బంగారం. ఏం చేసుకుంటాడు ఈ బంగారం? కత్తులు డాళ్ళు కూడా బంగారం వేయించాడు. ప్రియా దేవుని బిడ్డలారా,
10-11 వచనాలు, 9, 10, 11 వచనాలు. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిని దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయం నిబంధింపలేదు. నాకు దొరికిన భాగ్యం నేను చేసిన పనులని వాటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడి చాలు. ప్రియ దేవుడు చెప్పారా, ఈయన ఏమంటాడంటే, నేను నా కన్నుతో చూసిన దానిని ఆశించి అనుభవించాను. ఎవ్వరికి లేని ఘనతను నేను చేకూర్చుకున్నాను. నా హృదయాన్ని సుఖించనీయడానికి అదుపు అనేది లేకుండా ఇది తప్పు అని నా కంటికి చెప్పలేదు, నా హృదయానికి చెప్పలేదు. సర్వ సుఖాలను అనుభవించేశాను. సర్వ సుఖ సర్వ వైభవం. భావంతులు కట్టుకున్నాడు, తన వస్తువులు చేయించుకున్నాడు, ఎన్నెన్నో సమకూర్చుకున్నాడు. ఆ పీటలు, కూర్చునే పీటలు, బల్లలు, పాత్రలు, పాత్రలు, చాలా విచిత్రం బయటకు అవన్నీ చెప్పడం సాధ్యం కాదు. నా హృదయం నా కన్ను దేనిని చూస్తే దాన్ని తెచ్చేసుకున్నా. అందుకే 1000 మంది భార్యను సంపాదించుకున్నాడు. ఎవరిని చూస్తే వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. చివరికి ఏమన్నాడంటే, వ్యర్థము నేను పడిన ప్రయాస వ్యర్థం. గాలిని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం లాంటిది. మనం గాలిని పట్టుకోగలమా? చేతితో గాలిని పట్టుకోగలమా? నేను ఎంత సంపాదించినా, ఎంత సుఖపడినా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత ప్రజలు మెచ్చుకునేంత సంపాదించినా నేను వ్యర్థమని గ్రహించాను. నా ప్రయాస వ్యర్థమని గ్రహించాను. గాలిని పట్టుకున్నట్లుగా అయిపోయింది నా జీవితం. ఈరోజు ఈ దేవుడు బిడ్డలారా, ఈ కరోనా కాలంలో మనం ఎంతైనా సంపాదించి ఉండొచ్చు, ఎంతైనా పేరు ప్రతిష్టలు పొంది ఉండవచ్చు, కానీ మనము దేవుని మనం పరీక్షించుకున్నప్పుడు, అయ్యా నేను సంపాదించింది, నేను కష్టపడింది వ్యర్థమనే రోజు అవుతుంది. దేవుడిని లేకుండా మనం శాపగ్రస్తులమని బైబిల్ చెప్తాము. దేవుడిని ఆధారం చేసుకుని వాడు శాపగ్రస్తుడు, దేవుడు నమ్మని వాడు శాపగ్రస్తుడు, దేవుడి మీద ఆధారపడకుండా ఉండేవాడు శాపగ్రస్తుడు. మరి మనం దేనిని ఆధారం చేసుకుంటున్నాం? తిమోతి పత్రికలో చెప్పాడు కదా, ఏమన్నాడు? మనుషులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. తిమోతి 2వ పత్రిక 3-4 మనం చూస్తాం. తర్వాత కొరింథీ 1వ పత్రిక 15:32లో, రేపు చనిపోదు కనుక తిందుము త్రాగుము అనుకొనుచు దేవుడిని మరచుట పాపుల భక్తిహీనుల లక్షణం అన్నాడు. ఎంతకాలం బతుకుతామనే మనం తిని తాగి సుఖపడతాం అనుకునేవాడు భక్తిహీనుల లక్షణం అన్నాడు బైబిల్. ఇంకేమన్నాడంటే యోహాను 1వ పత్రిక 2:15లో, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకాన్ని, లోకములో ఉన్న వాటిని కాదు మనం ప్రేమించాల్సింది, దేవుడిని ప్రేమించాలి. దేవుని యొక్క మన జీవితం, దేవుని యొక్క మన హృదయం ఎలా ఉంది అని పరిశీలన చేసుకోవాలి. ప్రజల
లేకపోతే లేదు అని అందరూ మనం పొగడొచ్చు. కానీ మనం దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు మనం పరిశీలిస్తే సొలొమోనులో ఉన్నటువంటి లోపాలు మనలో కూడా ఉన్నాయేమో చూడండి ఒకసారి. సొలొమోను ఎంత కీర్తి గడించాడండి, ఎంత ఘనత చేకూర్చాడండి, ఘనత కలిగిన రాజు ఆయన. కానీ ఆయన రెండు నాలుగుల ధోరణిలో జీవించాడు. మానవులు కూడా ఎదుటపడినప్పుడు మనుషులు అబ్బా మీరంటే మాకు ఎంత ప్రేమండి, వందనాలండి అంటారు. తదుపరి వాడు వెళ్ళిపోయిన తర్వాత వారి నిజ స్వరూపం బయటపడతారు. రెండు రకాల స్వభావం, పొగుడే స్వభావం, తిరస్కరించే స్వభావం, మెచ్చుకునే స్వభావం, వెనకాల కీడు శంకించేటువంటి స్వభావం. ఇది దేవుని మీద తన మనసును దూరం చేసుకున్న వారితో సమానం. వారిని ఏమంటే బైబిల్ శాపగ్రస్తులు అని ఉంది. ఇతడు నానంతా ప్రయాసపడి సమకూర్చుకున్నానయ్యా, చివరికి అది ప్రయాస వ్యర్థమని గ్రహించాక మహాజ్ఞాని నేను ప్రయాసపడి వెండి బంగారం భార్యలు ఇవన్నీ వేస్ట్ అంటాడు. ఇంకొక చివరి మాట చెప్పి ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. దేవుని ధర్మశాస్త్ర రాజులు మొదటి గ్రంథం 11:11. రాజులు మొదటి గ్రంథం 11:11. దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. ఒకటి, ఈయన దేవుని యథార్థంగా అనుసరించలేదు, దేవుడిచ్చిన జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు, దేవుని కన్నా ఐశ్వర్యం ఎక్కువగా ప్రేమించాడు. నాలుగవది, దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. చదవండి. నేను మీతో చేసిన నా నిబంధనలను కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చాలు. నేను చెప్పిన మాటను వెళ్ళలేదు. నేను ఇచ్చిన ఆధిక్యతలు నీవు జాగ్రత్తగా వినియోగించుకోలేదు కాబట్టి నిన్ను చూసినప్పుడు నా కట్టడలు నా నిబంధన అనుసరించకపోవట నేను కనుగొన్నాను. ఒకవేళ దేవుడు నన్ను మనందరిని చూస్తే నీకు ఇచ్చిన ఆధిక్యతలు సరిగ్గా వినియోగించుకోకపోవడం నాకు కనబడింది అని దేవుడు అంటే ఆలోచించండి. నీ దేవుడు బిడ్డారా, మనకి ఏది వచ్చినా అది దేవుని వల్ల నుండే వచ్చింది. అది నాయకత్వమైనా, సేవకత్వమైనా, విశ్వాసం జీవితమైనా, లేకపోతే ఇంకేదైనా ఉన్నతమైన స్థితి అయినా, పదవులైనా, ఏదైనా సరే. కానీ దేవుడు పరిశీలనగా చూసినప్పుడు మనం ఆయన నిబంధనలు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారముగా కనబడకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సొలొమోను అంటున్నాడు, నీ రాజ్యాన్ని నీ నుండి తీసేసి నీ దాసునికి ఇచ్చేస్తాను. దాసుడు ఆలోచిస్తున్నారా? నీ పనుడికి ఇచ్చేస్తా. మనకిచ్చిన ఆధిక్యతలన్నీ పోతాయి. ఆలోచిస్తున్నారా? ఇచ్చినవన్నీ పోగొట్టుకునే రోజులు వస్తాయి. కాబట్టి ప్రజల మెప్పు కన్నా, ప్రజలు మనల్ని పొగడడం కన్నా, ప్రజలు మనల్ని హెచ్చరించడం కన్నా దేవుని దగ్గర మన స్థితి ఎలా ఉందని పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యం. చూడండి, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్గమకాండం 34:16 ఏమన్నాడంటే అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దయా అన్నాడు. నీకు రాజరికం ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, ఐశ్వర్యం ఇచ్చాను, భూలోకంలో ఏ రాజుకు లేని ఘనత నీకు ఇచ్చాను. నువ్వేం చేయాలంటే అన్య స్త్రీని వివాహం చేసుకోవద్దు అన్నాడు. చదవండి. దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో, పాదపోసిన దేవతలను చేసుకోగలదు. చాలు, అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు అన్నాడు. సొలొమోను ఏం చేశాడు? ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆలోచిస్తున్నారా?
ఫరో కుమార్తె ఏది దేవుడు చేయొద్దన్నాడో అది చేశాడు. తర్వాత ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండం 17:16 అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టు గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. అయ్యా, నువ్వు రాజుమయ్యావు కదా, నిన్ను రాజును చేశాను కదా, అన్య స్త్రీని వివాహం చేసుకోవద్దు. మొదటి విషయం కానీ చేసుకున్నాడు. రెండోది, విస్తారమైన గుర్రాలు నువ్వు సంపాదించుకోవద్దు. విస్తారమైన గుర్రాలు సంపాదించుకోవద్దు, ఐగుప్తుకి తిరిగి వెళ్ళదు. వీటి అర్థాలు చాలా ఉన్నాయి కానీ క్లుప్తంగా ముగిస్తుంది. ఈయన చేశాడు? ఐగుప్తుకి వెళ్ళి 1400 రథాలు, 12,000 గుర్రాలు. రాజుల మొదటి గ్రంథం 10:26 నుంచి 29 మనం చూస్తాం. 1400 రథాలు, 12,000 గుర్రాలు. ఆలోచిస్తున్నారా? తర్వాత వెండిని, బంగారాన్ని సమకూర్చుకోవద్దు. ద్వితీయోపదేశకాండం 17:17 ఆయన చేశాడు? విస్తారమైన బంగారం. దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు, అతిక్రమించాడు. గమనిస్తున్నారు ఈ దేవుని బిడ్డలారా? నేను ఎవరినైతే చేసుకోవద్దన్నానో వాళ్ళని చేసుకున్నాను. ఏ గుర్రాలైతే కొనుక్కో తెచ్చుకోవద్దంటే అవి తెచ్చుకున్నాను. ఏ బంగారాన్ని అయితే నువ్వు ఎక్కువగా కూర్చుకోవద్దన్నానో అది కూర్చుకున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే, నీ రాజ్యాన్ని నేను తీసేశాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? మన జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యతలు దేవుని మహిమ కొరకు, దేవుడు చెప్పిన నీ పొరుగు వారిని ప్రేమించు, ఇతరులకు సహాయం చేయడానికి వినియోగించాలి. ఇవి దేవుడు కోరుకునే జీవితం. దేవుడిచ్చిన ఆధిక్యతలు దేవుడు కోరుకున్న విధంగా ఖర్చు పెట్టాలి. అది మన జీవితమైనా, మనకిచ్చిన తలాంతులైనా. సొలొమోను ఇచ్చిన ఆధిక్యతలు, జ్ఞానం ఇస్తే జ్ఞానాన్ని భ్రష్టు పట్టించాడు, ఐశ్వర్యం ఇస్తే ఐశ్వర్యాన్ని భ్రష్టు పట్టించాడు, ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రాన్ని భ్రష్టు పట్టించాడు. చివరికి అతడు పూర్తిగా అన్య విగ్రహారాధికుడిగా మారిపోయాడు. పూర్తిగా ఇక దేవుని వైపు తిరగల, లోకం వైపు తిరిగాడు. తన రాజ్యానికి ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాడు. దేవుడు తిరగమని బ్రతిలాగా తిరగలేదు. ఈ రోజున మన విశ్వాసం జీవితం ఎలా ఉంది? దేవుడు మనం పరిశీలన చేసినప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఊహించండి ఒకసారి. దేవుడు పరిశీలన చేస్తే యథార్థంగా కనబడుతున్నామా? ధర్మశాస్త్రాలను అనుసరించిన వారంగా కనబడుతున్నామా? దేవుడి చిత్తాన్ని నెరవేర్చే వారంగా కనబడుతున్నామా? దేవుడి చిన్న తలాంతులు ఇతరుల కొరకు వినియోగించిన వారంగా కనబడుతున్నామా? దేవుడి దగ్గర కనబడాలి. ప్రజలు నన్ను ఆహా ఓహో అని మెచ్చుకుంటున్నారు కదా అని, పొగుడుతున్నారు కదా అని, నలుగురు నా వెనుక ఉన్నారు కదా అని మనం అతిశయపడితే అది దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఏ స్థితిలో ఉంటుందో ఊహించండి ఒకసారి. కాబట్టి ఇప్పుడు దేవుడు బిడ్డలారా, సొలొమోను జీవితంలో ఇచ్చిన ఆధిక్యతలన్నీ దేవుని కొరకు, ప్రజల కొరకు వాడవలసి ఉండగా తన కొరకు వినియోగించుకున్నాడు, తన మెప్పు కొరకు వినియోగించుకున్నాడు, తనకు ఆహా ఓహానుకునే వారిని సమకూర్చుకున్నాడు. చివరికి అన్నీ పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితం అలా ఉండకుండా జాగ్రత్త పడేవారిగా ఉండాలి. దేవుని పరిశీలనలో నీవునే ఉన్నామని ఒకసారి మనకు సొలొమోను చూసినప్పుడు వారి పరిసరంలో తేలిపోయాయి. అందుకే ఏమన్నాడు? నీ త్రాసులో నన్ను తోస్తావయ్యా అన్నాడు. తేలిపోయే స్థితిలో ఉన్నావా, నిలబడే స్థితిలో ఉన్నావా? సమయము ఆయన కనుక ప్రార్థన చేసుకున్నాం. తలవంచండి. కృపాశక్తి సంపూర్ణమైన మా దేవా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలంతా నీ ప్రేమ చేత కాపాడేవాడిని వందనాలు. మీ ఎదుట మీరు మమ్మల్ని పరిశీలనగా చూసినప్పుడు రెండు మనసులు కలిగిన వారంగా, రెండు హృదయాలు కలిగిన వారంగా, మీరు లోకము కావాలనుకునే విధంగా మేము జీవిస్తున్నామేమో అని
పరిశీలన చేసుకోవడానికి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కరోనా విపత్తుల్లో వరదలలో మమ్మల్ని కాపాడుతున్నందుకు నీ మీదనే ఆధారపడిన అనుభవాలు మేము కలిగి ఉన్నామా? నిన్నే ఆధారం చేసుకుంటా ఉన్నామా? ప్రభువా, నిన్ను ఆధారం చేసుకోకపోతే మాకున్న యోగ్యతలు అర్హతలు కూడా కోల్పోతామని సొలొమోను మాకు దృష్టాంతంగా వచ్చినందుకు వందనాలు. సంఘాన్ని సంఘ కుటుంబాన్ని దీవించండి. ప్రార్థన కోరుతున్న వారికి సహాయం చేయండి. అధ్యక్షుడిగా గారిని, వికారిపతులను, గురువులను, సంఘాల నాయకులను దీవించండి. మా సంఘ నాయకత్వాన్ని బలపరచండి. మా ద్వారా ప్రార్థన కోరుతున్న వారికి సహాయం చేయండి. ఎక్సర్విస్ కాలనీని, సెయింట్ స్టీఫెన్స్ సంఘ పరిసర ప్రాంత కుటుంబాలను దీవించండి. కరోనా బారిన పడిన బిడ్డలను స్వస్థపరిచి నివారణ తెచ్చేయండి. మరణించిన వారి కుటుంబాలకు ఓదార్పు ఆదరణ తెచ్చేయండి. వరదల వల్ల నిరాశమైన వారికి వ్యాధుల పనులను అరికట్టి వారికి కావలసిన సదుపాయాలు ప్రభుత్వాలు చేస్తుండగా అందరికీ అందుబాటులో ఆ వనరులు సమకూడినట్లుగా సహాయం చేయండి. వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రార్థిస్తాం. మా సంఘ కుటుంబాలను దీవించి రాత్రిగా ఆశీర్వాదంతో మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఆదివారం మరి ఉదయం 9 గంటలకు ఆరాధన అవుతుంది. ప్రయోగం ద్వారా మీరు వీక్షించాలని మనం చేస్తాము. అంతేకాదు Thank you.